హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొకటి అందరికి వచ్చేసి నేను అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇదైతే ఆవకాయ పచ్చడి అండి. ఆవకాయ పచ్చడి ఎలా చేస్తున్నామో చూసేద్దామా. ఇప్పుడైతే మామిడికాయలను ముక్కలుగా కోసేసుకున్నాము. ఇలాగా మాకైతే కొంచెం చిన్న సైజే కోసుకున్నాము. ఇంకా కొంతమంది అయితే పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటారు. ఇవి ఊరేసరికి సరిపోతాయండి. చూసారా, మేము ఈ సైజు కోసుకున్నాము. ఇప్పుడు ఒక బకెట్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయండి. ఇప్పుడైతే ముక్కలు ఈ డబ్బాతో 8 డబ్బాలు ముక్కలు కొలత పెట్టుకున్నానండి. 8 డబ్బాలు ముక్కలైనప్పుడు ఒక డబ్బా ఉప్పు, ఒక డబ్బా కారము. ఇప్పుడు ముక్కలు వేసాం కదా, మధ్యలో కొంచెం పసుపు, అది ఒక 50 గ్రాముల పసుపు వేసేసుకొని ఆవు పిండి, మెంతిపిండి, ఆవు పిండి 1/2 కేజీ, మెంతిపిండి 1/4 కేజీ, 250 గ్రాములు, 1/4 కేజీ అంటే వాటిని మధ్యలో వేసి అట్లా బాగా కలిపేసుకోండి. అలా వేసిన తర్వాత డబ్బా కొలత చెప్పాను కదా, కారపొడి ఒక డబ్బా అని. ఇప్పుడు ఆ కారం కూడా వేసేయాలి. ఆవు పిండి, మెంతిపిండి, కారము, ఉప్పు. చూసారా, డబ్బా నిండా వేసాము. మేము 2 ఏళ్ళ వేసినామండి, కలిపేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి. చూసారా, ఉప్పు కూడా దాంట్లో కొంచెం, దీంట్లో కొంచెం. ఇప్పుడు 2 కలిపితేమంటే కొంచెం కలిపితేనే బాగుంటుందని దాంట్లో సగం, దీంట్లో సగం వేసాము. అలా కలుపుకోవాలండి అన్నీ. చూసారా, ఇప్పుడు ఇది కూడా కలిపేసుకుందాం. కాదండి, ఇప్పుడు ఇలా వేసేసి ఉంచేయాలి. అలాగా కొంచెం మనం వేసింటాం కదా ఉప్పు, ఆ ఉప్పును కొంచెం కొంచెం మిగిలిచ్చేసి కొద్దిగా ఇప్పుడు పైన వేసేసేయాలండి. ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ వేసేసి ఆ పొలాన్ని పెట్టేయాలండి. 3 రోజుల తర్వాత ఎల్లుల్లిపాయలు వేయాలి. ఒక 1/4 కిలో ఎల్లుల్లిపాయలు వేసాము. 1/4 కిలో ఎల్లుల్లిపాయలు, ఒక 1/2 కేజీ నూనె, 1/2 కేజీ కాదు, కేజీ నూనె వేసాము. అది ఏం నూనె అంటే ఆవకాయల నూనె అంటే ఇస్తారు. ఏ నూనె అంటే ఆ నూనె వేయకూడదండి ఇందులో. మేమైతే ఆవకాయ పచ్చడి నూనె వేసాము. వేసేసి బాగా కలిపేసుకోండి. ఫస్ట్ 1 కేజీ వేసి చూడండి. ఒక వారం తర్వాత సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ ఒక 1/2 కిలో వేయండి. అంతేనండి. ఒక 10 రోజులు, 20 రోజుల తర్వాత అన్ని టేస్ట్ చూసేసుకొని వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియో అందరికి వచ్చేస్తాను. బాయ్ బాయ్.